సుమిత్రను కాపాడి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీప, జోష్న పారిజాతాన్ని గెంటేసిన శివనారాయణ, కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం ఇది చూసుకున్నట్లయితే దీప కడుపులోని బిడ్డను దీపే అంతం చేయాలనుకుంటుంది అన్న విషయం జోష్న అయితే సుమిత్రకు చెప్పేస్తుంది. చెప్పేసేసరికి సుమిత్ర దీప మీద కొంచెం కన్సర్న్ చూపించింది కదా. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి కాకపోయినా దీప సుమిత్రను ప్రేమగా చూసుకోవడం, తను ప్రెగ్నెంట్గా ఉండడం, తనే మంచి అన్న విషయం అన్నీ తెలుసుకోవడంతో దీప మీద కొంచెం ప్రేమ కూడా విరిగిపోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేత జోష్న కాస్త కావాలని ఇలా చెప్తుంది. చెప్పేసేసరికి ఆ పని నువ్వు ఎలా చేయగలుగుతున్నావు జోష్న? దీప, నీ కడుపులోని బిడ్డను నువ్వే ఎలా అంతం చేయాలనుకుంటున్నావు? అయినా తల్లికి బిడ్డ భారమవుతుందా? కడుపుతో ఉన్నప్పటి నుంచి ఆ తల్లి ఎన్నో ఆశలు పెంచుకుంటుంది, ఎన్నో కలలు కంటుంది. మరి అలాంటిది నువ్వు కడుపులోని బిడ్డను కడుపులోనే అంతం చేసుకోవాలి అనుకోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు దీప? నీకు అలా ఎలా నీ కడుపులోని బిడ్డను చిదిమేసుకోవాలనిపించింది? అసలు ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా దీప అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను, కానీ ఏం కాదు. అసలు నీ కడుపులోని బిడ్డను దూరం చేసుకోవడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. కార్తీక్ కానీ మా వదిన కానీ అందరూ కూడా. మా మామయ్య గారు అయితే తన భార్య మళ్ళీ నీ కడుపున పొడుతుంది అని నమ్ముతున్నారు. మరి అలాంటిటప్పుడు నువ్వు ఆ బిడ్డను ఎందుకు వదులుకోవాలనుకుంటున్నావు? బిడ్డ మీద ఇంతమంది ఇన్ని ఆశలు కల్పించుకున్నప్పుడు ఎందుకు వదులుకోవాలనుకుంటున్నావు అని ఆవేశపడుతూ ఇంకా రక్తం కక్కుకుని పడిపోతుంది. పడిపోయేసరికి అమ్మ అంటూ ఇంకా దీప అత్త అంటూ కార్తీక్ అందరూ కూడా తెగ కంగారు పడిపోతూ ఉంటారు. అసలు ఇవన్నీ సుమిత్రకు చెప్పడం అవసరమా జోష్న? సుమిత్రకు చెప్పమని నిన్నెవరు చెప్పారు? అసలు నీ సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? నీ విషయంలో తప్ప అందరి విషయాల్లో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు? సుమిత్ర ఆరోగ్య పరిస్థితి అసలే బాగోలేదు. నువ్వు ఇలాంటి టైంలో సుమిత్రకు దీప గురించి చెప్పవలసిన అవసరం ఏముంది? అసలు నువ్వు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు అంటూ ఇంకా గట్టిగా గసురుతాడు దశరథ్. అయితే గసిరేసరికి మామయ్య, ముందు మనం అత్తను హాస్పిటల్కి తీసుకువెళ్దాం, హాస్పిటల్కి తీసుకువెళ్తేనే కానీ అత్త పరిస్థితి ఏంటో తెలియదని ఇంకా గబగబా కారు సిద్ధం చేసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేసరికి హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే హారికకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి డాక్టర్, అత్తకి ఇలాంటి పరిస్థితి అనగానే అయితే ప్రమాదం విషమించిందనమాట, నేను ఆపరేషన్కి సిద్ధం చేసేస్తాను అనగానే మరి దీప అంటూ చెప్తారు. ఎందుకంటే ఆ కారులో దీప, కార్తీకు, సుమిత్ర, దశరథు వీళ్ళు మాత్రమే ఉంటారు. ఉండేసరికి దీపని తీసుకురావట్లేదా అనగాని లేదు డాక్టర్ తీసుకొస్తున్నాను అనేసరికి సరే ముందైతే తీసుకొచ్చేసే, తర్వాత విషయం తర్వాత చూద్దాం హారిక చెప్పడంతో ఇంకా అక్కడికి తీసుకువెళ్ళిపోయేసరికి జోష్న వాళ్ళు వెనకాల కారులో బయలుదేరి వెళ్తారు. ఇంకా అలా జోష్న వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా దీపనైతే సైడ్ చేసేసి ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిపోవాలని చెప్తారు. చెప్పేసేసరికి కార్తీక్, దీపకు అబార్షన్ చేయలేదు, మరి ఇప్పుడు ఆపరేషన్కి సిద్ధం చేసేయాలి, దీప తట్టుకోగలదో లేదో అంటూ కార్తీక్తో డాక్టర్ మాట్లాడేసరికి లేదు డాక్టర్, నేను తట్టుకోగలను, మా అమ్మ ప్రాణాలు కాపాడండి, దయచేసి ఆలస్యం చేయకండి, నాకు అబార్షన్ చేయకపోయినా పర్వాలేదు, ఏం కాదు, నేను తట్టుకుంటాను అంటూ దీప చెప్పడంతో చాలా పెయిన్గా ఉంటుంది దీప. ఇప్పుడు అబార్షన్ జరిగితే అంత పెయిన్ అనిపించదు, అబార్షన్ జరక్క నీకు బాగా పెయిన్ వస్తుంది అనగానే పర్వాలేదు డాక్టర్, ఏం కాదు, ముందు మా అమ్మ ప్రాణాలు కాపాడండి, మా అమ్మ ప్రాణాలు కాపాడడం కోసం నేను ఎంత నొప్పినైనా ఎంత బాధనైనా నేను భరిస్తాను అంటూ దీప చెప్పడంతో సరే అని ఆపరేషన్కి సిద్ధం చేసేస్తారు. సిద్ధం చేసేసేసరికి ఇంకా జోష్నను కూడా తీసుకువెళ్ళాలి కదా, జోష్నను కూడా గదిలోకి తీసుకువెళ్తారు. గదిలోకి తీసుకువెళ్ళేసరికి జోష్నను పక్కన మత్తిచ్చి పక్కన పడుకోబెట్టేస్తారు. జోష్నతో ఏ పని లేదు, కానీ అందరి ముందు తెలియాలి అన్న ఉద్దేశంతో మాత్రమే.
ఇంకా పక్కన పెట్టేసేసరికి జోష్న ఒక గదిలో ఒక పక్కన పడుకుని ఉంటుంది మత్తిచ్చేయడంతో. జోష్నకు తెలుసు తను సుమిత్ర కూతురు కాదని, బోన్ మ్యారో ఆపరేషన్కి దీపే వెళ్తుందన్న విషయం తెలుసు. ఎందుకులే ఇప్పుడు నిజాన్ని బయట పెట్టడం, ఆపరేషన్ జరిగిపోతే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, పైగా నన్ను మా అమ్మ నుంచి దూరం చేయాలని చూస్తే తను తట్టుకోలేను అని చెప్పితేనే కదా తను స్పృహ తప్పి పడిపోయింది. సో ఇప్పుడు నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా జోష్ కాస్త అనుకుంటుంది. ఇంకా అలా అనుకుని అలా మత్తుగా పడుకుని పోతుంది. ఇంకా దీప సుమిత్రను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు. దీప ఎదుర కార్తీక్ అంటూ మాట్లాడేసరికి ఎక్కడెక్కడో ఉంటుందిలే తాత, దీప గొడవ ఎందుకు ఇప్పుడు అంటూ మాట్లాడడంతో కడుపుతో ఉన్న పిల్లని అలా ఎలా వదిలేస్తారు, కడుపులో ఉన్న బిడ్డనే వదిలేయాలనుకుంటున్నాము, దీప ఏమీ అయిపోదు, ఎక్కడికి వెళ్ళదు అంటూ నిష్ఠూరంగా మాట్లాడతాడు. ఎప్పుడూ లేని కార్తీక్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని పారిచేతం అనుకుంటుంది. ఇంకా కాంచన కూడా అలాగే అనుకుంటుంది. అనుకునేసరికి సర్లే అని ఇంకా ఎవరు ఏమీ మాట్లాడకుండానే సైలెంట్గానే ఉంటారు. ఈలోపు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. కార్తీక్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము, సుమారు ఒక 3-4 గంటలు పడుతుంది, టెన్షన్ పడద్దు, ఎవరికి ఏ ప్రమాదం లేకుండానే చూస్తాము అనేసరికి సరే డాక్టర్ అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే గదిలోకి వెళ్ళిన తర్వాత సీనియర్ మోస్ట్ డాక్టర్ ఉంటారు కదా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా చేస్తూ ఉండేసరికి ఏంటి తిను ఎంత ధైర్యంగా ఉంది, బీపీ నార్మల్గా ఆపరేషన్ టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది, తను ఏ టెన్షన్ పడకుండా చాలా కూల్గా ఉంది అనగానే తను టెన్షన్ పడితే తల్లికి ప్రమాదం అని చెప్పాను, అందుకే తను టెన్షన్ పడట్లేదు అనగానే అవునా సరే అని ఇంకా మరి అబార్షన్ అయిందా అనగానే లేదు డాక్టర్, అబార్షన్ చేసే టైం దొరకలేదు అనేసరికి అబార్షన్ చేయకపోతే పెయిన్ ఎక్కువగా ఉంటుంది కదా హారిక గారు, మరి అలా ఎలా చేయడానికి సిద్ధపడ్డారు అనగానే తప్పలేదు అనేసరికి సరే అని ఇంకా ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడంతో ఆపరేషన్ అలా చేస్తూ ఉంటారు. ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్పరేషన్కి ఆ మోకాళ్ళ దగ్గర ఉన్న జిగురు తీసి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ సుమిత్రకు చూసి సుమిత్ర ఆక్సిజన్ లెవెల్స్ బీపీ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకుని ఇది అది బ్యాలెన్స్ చేసుకుని ఈలోపు సుమిత్రకి ఎక్కించి ఇంకా ఆపరేషన్ అయితే సక్సెస్ అయిపోయిన తర్వాత దీపాన్ని చెక్ చేసేసరికి దీప కండిషన్ ఎలా ఉందా అని చెక్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డాక్టర్. ఇదేంటిది దీప కండిషన్ ఎలా ఉంది అనుకుంటూ ఉండేసరికి ఏంటి డాక్టర్ ఏమైంది అనగానే ఇది వైద్య పరీక్షలోనే ఇదొక అద్భుతంగా అనిపిస్తుంది హారిక గారు అనగానే ఏం మాట్లాడుతున్నారు, కడుపులోని బిడ్డకు ఏ ప్రమాదం జరగలేదు హారిక గారు, కడుపులోని బిడ్డ హార్ట్ బీట్ కూడా వినిపిస్తుంది అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి కడుపులోని బిడ్డ హార్ట్ బీట్ వినిపిస్తుందా అంటే కడుపులోని బిడ్డ ఏం కాలేదా అనగాని లేదు డాక్టర్ గారు ఒక్కసారి మీరే చెక్ చేయండి మీకే తెలుస్తుంది అనేసరికి వెంటనే చెక్ చేస్తారు. చెక్ చేసేసరికి ఎస్ మీరు చెప్పింది నిజమే, హార్ట్ బీట్ కడుపులో ఉన్న బేబీకి కూడా ఉంది అనగానే ఇది నిజంగా అద్భుతం, అబార్షన్ చేయకుండా ఆపరేషన్ చేయడమే మంచిదైనట్టుంది హారిక అనగానే ఎస్ డాక్టర్ నిజంగా అబార్షన్ చేసుంటే మనమే బిడ్డను కావాలని ప్రాణాలు తీసిన వాళ్ళము అయ్యుండే వాళ్ళం అనేసరికి అవును మీరు చెప్పింది నిజమే అంటూ ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా బయటికి వస్తారు. సుమారు 4 గంటల తర్వాత బయటకు వచ్చేసరికి కంగ్రాచులేషన్స్ కార్తీక్ అంటూ చెప్పేసరికి కంగ్రాచులేషన్సా ఏంటి డాక్టర్ అలా అంటున్నారు, ఆపరేషన్ సక్సెస్ అని కదా చెప్పాలి, కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారేంటి అనగానే దీప కడుపులోని బిడ్డకు ఏ ప్రమాదం జరగలేదు, కడుపులోని బిడ్డ కడుపులో క్షేమంగానే ఉంది, సుమిత్రను దీప కాపాడింది, ఇటు సుమిత్ర గారికి ఏ ప్రమాదం జరగలేదు, దీప కడుపులోని బిడ్డకు కూడా ప్రమాదం జరగలేదు అంటూ చెప్పేసేసరికి మీరు చెప్పింది నిజమా అనగానే అవును నిజమే అంటూ డాక్టర్ చెప్పేసేసరికి ఆ మాటలు విన్న శివనారాయణ దీప కడుపులోని బిడ్డకు ప్రమాదం జరగకపోవడం ఏంటి, ఏం జరుగుతుందిరా కార్తీక్, ఏం జరుగుతుంది, నా దగ్గర ఏమైనా నిజం దాస్తున్నారా, దీప ఏది అంటే నువ్వేమో ఎటో కటు వెళ్ళుంటుందిలే అని నువ్వంటున్నావు, ఇక్కడ డాక్టర్ చూస్తే దీపకి ఏ ప్రమాదం జరగలేదు, సుమిత్రకు ఆపరేషన్ జరిగింది అంటూ తను చెప్తున్నారు,
అసలు ఏంటిదంతా? ఏం జరుగుతుంది? నువ్వు మా దగ్గర ఏదైనా విషయాలు దాస్తున్నావా? చెప్పు కార్తీక్ అంటూ ఇంకా నిలదీయడంతో, అది కాదు తాత అనగానే, నువ్వు గనక ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను ఏం చేయడానికైనా వెనకాడను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. అసలు ఏం జరిగింది? నువ్వు ఏం నిజం దాస్తున్నావు? దేని గురించి ఇదంతా చేస్తున్నావు? ఎవరిని కాపాడడం కోసం ఇదంతా చేస్తున్నావు? చెప్పు కార్తీక్, అసలు ఏంటిదంతా అంటూ చెప్పేసేసరికి, అది కాదు తాత అనగానే, నువ్వు గనక చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ ఇంకా తన తల మీద ఒట్టు వేయించుకుంటాడు. ఇంకా శివనారాయణ అయితే బొట్టు వేయించేసుకునేసరికి, అది కాదు అంటూ మాట్లాడుతున్నా కానీ వినిపించుకోకుండా, నువ్వు గనక అబద్ధం చెప్పాలని ట్రై చేసినా, నిజాన్ని దాచిపెట్టాలని ట్రై చేసినా నేను అస్సలు ఊరుకోను. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేశావు? ఏ ఉద్దేశంతో నువ్వు నా దగ్గర ఏం నిజం దాస్తున్నావు? చెప్పరా కార్తీక్ అంటూ నిలదీసేసరికి, అది కాదు తాత, అది కాదు అంటూ ఎంతో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు నా మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్పాలనుకుంటున్నావా అని చెప్పనగానే, ఇంకా చెప్పేరా కార్తీక్, నిజాన్ని దాచిపెట్టడం అనవసరం. అయినా నా కూతురు కడుపులోని బిడ్డ బ్రతికే ఉంది కదా, అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది? సుమిత్రకు ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. అలాంటి దుర్మార్గురాలు నా కూతురు కాదు అని సుమిత్రకు చెప్పినా సుమిత్ర అర్థం చేసుకుంటుంది. అయినా దీపే తన కన్న కూతురు అన్న విషయం చెప్పేయాలి అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు దశరథ? దీప కన్న కూతురేంటి అనగానే, అవును నాన్న, ఇన్ని రోజులు నీకు తెలియని నిజం. నిన్ను ఇంట్లో వాళ్ళు మోసం చేశారు. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. మన ఇంటి అసలైన వారసురాలు సుమిత్రకు నాకు పుట్టిన కన్న బిడ్డ ఎవరో కాదు, దీపే అసలైన వారసురాలు. జోష్న దాసు కూతుర్ని తీసుకొచ్చి ఇంటి వారసురాలుగా చేసింది పిన్ని. నువ్వు పిన్నిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా పిన్నిని నువ్వు ఎప్పుడూ ప్రేమగా చూడలేదంట. ఈ ఇంటి యజమానురాల్లా ఎప్పుడూ గౌరవించలేదంట. అందుకని ఇంటిల్లిపాది మీద కక్ష కట్టి ఈ ఆస్తి మొత్తం తన మనవరాలకి మాత్రమే సొంతం కావాలి అనే ఒకే ఒక్క కారణం చేత కావాలనే పిన్ని ఇలాంటి పని చేసింది అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు కదా కార్తీక్ అంటే, ఇదంతా చేసింది ఏం మాట్లాడుతున్నావు దశరథ అంటూ మాట్లాడేసరికి, అవును నాన్న, ఇదంతా చేసింది పారిజాతం పిన్ని. కావాలనే బిడ్డల్ని మార్చి మన కుటుంబానికి, నాకు, సుమిత్రకు తీరని ద్రోహం చేసింది. ఈ ఇంటి వారసురాలుగా పెరగాల్సిన దీప ఇంటి పని మనిషిగా మారింది అంటూ చెప్పేసేసరికి, నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదురా. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అసలు ఇది జరగాల్సిన పరిస్థితి ఏంటి? నాకు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో, ఏమీ నమ్మలేని స్థితిలో నేను ఉన్నాను. ఎంత మోసం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, మోసం జరగడం కాదు నాన్న, మోసపోయాము. ఎంత చేసినా మొత్తం విషయం అంతా కూడా శివనారాయణకి చెప్పేసేసరికి శివనారాయణ అయితే షాక్ అయిపోతాడు. అప్పుడే కాంచన ఇటు పారిజాతం ఇద్దరు వస్తారు. రావడంతో కాంచన పక్కనుండగానే పారిజాతం దగ్గరికి వెళ్ళి పారిజాతం చెంప చెల్లు మనిపిస్తాడు దశరథ్ అయితే, శివనారాయణ అయితే. చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను ఏం తప్పు చేశానని కొడుతున్నారు? నేను ఏం తప్పు చేశానండి అనగాని, ఇప్పుడు చేసిన తప్పుకు నిన్ను కొడుతున్నాను అనుకుంటున్నావా పారిజాతం? నువ్వు చేసింది ఇప్పుడు చేసిన తప్పు కాదు, 25 సంవత్సరాల క్రితం నువ్వు చేసిన తప్పుకు నేను నిన్ను శిక్షిస్తున్నాను. అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పాను. కానీ 25 సంవత్సరాల క్రితం అనగానే నీ సొంత మనవరాల్ని తీసుకొచ్చి నా మనవరాల్ని చేయాలని ప్రయత్నం చేశావు కదా, అందుకు నిన్ను శిక్షిస్తున్నాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచనైతే. ఏం మాట్లాడుతున్నావు నాన్న? తన సొంత మనవరాల్ని తీసుకొచ్చి నీ మనవరాలుగా చేయడం ఏంటి అంటే, జోష్న అనగానే, అవును కాంచన, జోష్న మా ఇంటి వారసురాలు కాదు, నీ మేనకోడలు కాదు, జోష్న కాదు, దీపే అసలైన వారసురాలు. నా ఇంటి వారసురాలు నీ మేనకోడలు. కార్తీక్ని పెళ్లి చేసుకున్న దీపే నీ సొంత మేనకోడలు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవునమ్మా,
దీపే ఇంటి అసలైన వారసురాలు. దీప కూడా కావాలని కడుపులోని బిడ్డను ప్రాణాలు తీసుకోవాలని చూడలేదమ్మా. సుమిత్రత్త ప్రాణాలు కాపాడాలి అంటే కడుపులో బిడ్డ ఉంటే సుమిత్రత్త ప్రాణాలు కాపాడలేదు అనే ఒకే ఒక్క కారణం చేత దీప అబార్షన్ చేయించుకోవాలి అనుకుంది. కానీ దీపకు అబార్షన్ జరగకుండానే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు దీప కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదు. దీప మనందరి కోసం బిడ్డని కంటుందమ్మా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు కార్తీక్, నువ్వు చెప్పేది నిజమా అనగానే, అవునమ్మా, దీప మన అందరి కోసం బిడ్డని కంటుంది, ఖచ్చితంగా కంటుంది. దీప కడుపులోని బిడ్డకు ఏ ప్రమాదం జరగలేదు, కడుపులోని బిడ్డ క్షేమంగా ఉంది అంటూ చెప్పేసేసరికి ఈలోపు నర్సు వచ్చి లోపలికి వెళ్ళండి అనగానే లోపలికి వెళ్తారు. ఏమండి నా కూతురు అనగానే, నీ కూతురు నీ పక్కనే ఉంది కదా సుమిత్ర అనేసరికి పక్కకు తిరిగి చూస్తుంది. దీప కనబడుతుంది. అదేంటండి దీపని చూపించి నా కూతురు అంటారేంటి అనగానే, నీ అసలైన కూతురు, నా సొంత కూతురు, ఈ యావదాస్తికి అసలైన వారసురాలు ఈ దీపే మన రక్తం పంచుకు పుట్టిన కూతురు అనగానే, మరి జోష్న అంటూ చెప్పేసేసరికి, జోష్న పారిజాతం పిన్ని మనవరాలు, అంటే దాసు కూతుర్ని మన కూతురుగా తీసుకొచ్చి ఆస్తి మొత్తం తనకు సొంతం చేయడం కోసం పారిజాతం పిన్ని చేసిన కుట్ర ఇది అంటూ చెప్పేసేసరికి, అంటే నా బిడ్డ దీపను అనగానే, అవును, దీపను నీ నుంచి దూరం చేశారు. అది చూసిన దాసు ఆ బిడ్డ ఎక్కడ పెరిగింది, ఎవరి దగ్గర పెరిగింది అన్నీ ఎంక్వైరీ చేసి అసలైన వారసురాలు దీపే అన్న విషయం తెలుసుకున్నాడు. లాస్ట్ టైం ఇక్కడ నీకు DNA టెస్టులు చేసినప్పుడు దీప కూడా చేశారు. అప్పుడే దీప నీ సొంత కూతురు అన్న విషయం అందరికీ అర్థమైంది. ఇప్పుడు తాతకు కూడా తెలిసింది. ఇప్పుడు చెప్పమ్మా, నీ అసలైన కూతురు దీపనా లేక జోష్ననా అని చెప్పాను. కానీ జోష్న కుట్రలు కుతంత్రాలు చూసినప్పుడే నాకు అనిపించేరా జోష్నకు మనకు ఎక్కడా పొంతన లేదు అని. కానీ ఈ జనరేషన్ అమ్మాయి కదా, అలానే ఉంటుందిలే అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నా కూతురు మీద పంచప్రాణాలు పెట్టుకున్నాను. మరి అలాంటి నీ కూతురు మీద పంచప్రాణాలు పెట్టుకున్నాను అని చెప్తున్నావు కదా, మరి నీ అసలైన కూతురు మీద ఎన్నోసార్లు హత్య ప్రయత్నం చేయించింది. తన ప్రాణాలు తీసైనా సరే ఆస్తిని సొంతం చేసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది జోష్న. మరి దానికి నువ్వేమంటావమ్మా అనగానే, ఏం మాట్లాడుతున్నావురా అనగానే, అవును, దీపం మీద జరిగిన ప్రతి అటాక్కి కారణం జోష్నే అటాక్లన్నీ చేయించింది అంటూ చెప్పేసేసరికి నమ్మశక్యంగా అనిపించట్లేదమ్మా. అసలు ఇదంతా నాకు ఏదోలా అనిపిస్తుంది అనేసరికి, అలాగే అనిపిస్తుందిరా, నిజానికి జోష్నే ఇదంతా చేసింది అంటూ మాట్లాడడంతో నాకెందుకో ఇదంతా ఏదోలా అనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి నువ్వు ఎంత చెప్పినా ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేవు. ఎందుకంటే నీ గురించి ఎవరు ఏం చెప్పినా దీప గురించి నమ్మలేవు. ఎందుకంటే దీపని ఎప్పుడూ కూడా నీ కూతుర్లా అనుకోలేదు అనగానే, లేదు సుమిత్ర, దీపే మన కన్న కూతురు అంటూ దశరథ్ చెప్పడంతో ఇంకా సుమిత్ర కాస్త నమ్ముతుంది. తర్వాత దీపని ఇంటికి తీసుకొస్తారు. దీప కడుపులోని బిడ్డకు ప్రమాదం జరగలేదు కాబట్టి, దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ జరగదని, తను క్షేమంగానే ఉందని అందరూ చెప్పారు కదా. ఇంకా సుమిత్ర అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సుమిత్రకు 8వ నెల పూర్తయి 9వ నెల ఇలా స్టార్ట్ అవుతుంది. దీపకు జాగ్రత్తగా ఉండాలమ్మా దీప అంటూ సుమిత్ర ఎంతో అంటే తన మనవరాలే కదా, ఎన్నో శ్రద్ధలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది సుమిత్ర. అయితే ఇంకా అలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగానే సడన్గా 9వ నెల ఎంటర్ అయిపోతుంది. ఇలా ఎంటర్ అవుతుందో లేదో వెంటనే ఇంకా తనకి కడుపులో బాగా పెయిన్ వచ్చి డెలివరీ టైంకి దగ్గరకు వచ్చేసి అమ్మ అంటూ గట్టిగా కేక వేయడంతో, కార్తీక్ దీపకు నొప్పులు వస్తున్నట్టున్నాయి, అర్జెంటుగా మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని. కానీ అలాగే అత్త అంటూ కారు సిద్ధం చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయేసరికి నాకు చాలా భయంగా ఉందండి అనగానే, భయం అంటూ ఏమీ ఉండదత్తా, ఏ టెన్షన్ పడద్దు, బిడ్డను తీసి మన చేతికిస్తారు, బిడ్డకు ఏ ప్రమాదం లేకుండా ఉంటే చాలు, రేపన్న రోజున బిడ్డ
పెరిగేటప్పుడైనా సరే, తను పాకేటప్పుడైనా సరే పెట్టే ఫుడ్లో మాత్రం ఎలాంటి జంకు ఉండకూడదు అంటూ చెప్పేసేసరికి ఓకే అంతా నేను చూసుకుంటానని సుమిత్ర కాస్త చెప్తుంది. ఇంకా ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్లోని ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఇంకా ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇంకా అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. దీపను చాలా కంటికి రెప్పలా చూసుకుంటుంది. బిడ్డను కూడా అస్సలు వదిలిపెట్టదు. దీప ఆరోగ్య పరిస్థితి చూసుకుంటూ ఈలోపు ఇవన్నీ చూసుకునేసరికి జోష్నని ఇటు పారిజాతాన్ని ఇంట్లోంచి గెంటి పడేస్తాడు శివన్నారాయణ. కార్తీక్ దశరథ్ అయితే మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అన్ని నిజాలు బయటకు వచ్చేసాయి, అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు, ఏదైనా సరే ఇంకా నువ్వు ఏం మాట్లాడినా వినే పరిస్థితి మాది కాదు, మేము వినదలుచుకోలేదు. నువ్వు మమ్మల్ని ఎంతలా మోసం చేశావు, దయచేసి నా ఇంటి నుంచి వెళ్ళిపో. నా మనవరాలు కాదు అని తెలిసిన తర్వాత అయినా సరే నువ్వు నిజాన్ని బయట పెట్టున్నా చాలా బాగుండేది జోష్న, కానీ నువ్వు నిజాన్ని బయట పెట్టకుండానే నా మనవరాలు ప్రాణాలు తీయడానికి వెనకాడేవు. అంటే నీకు ఆస్తి అంతస్తు ఉంటే చాలు, ప్రేమలు బంధాలు బాంధవ్యాలు ఏం అవసరం లేదు. అదే నా మనవరాలకైతే ఆస్తిపాస్తులు అవసరం లేదు, ఈ బంధాలు బాంధవ్యాలు కావాలి. ఎందుకంటే తన ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం అలాంటిది. మేము ఏ రోజు డబ్బు కోసం ఆశపడము, ఆశపడే మనస్తత్వం మాది కాదు. మేము డబ్బు కోసం ఆశపడం కాబట్టే నా బిడ్డ అయినా సరే డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడలేదు, నా మనవరాలు కూడా. కానీ నువ్వు ఆలోచించావు, అప్పుడే అర్థం చేసుకోవాల్సింది మేము, కానీ అర్థం చేసుకోలేకపోయాము. దేనికైనా సమయం కావాలి, సమయం చూసుకోవాలి అంటూ చెప్పుకొస్తారు కదా. ఇప్పుడు మాకంతా అర్థమైంది. ఇన్ని రోజులు ఇంట్లో ఎంత జరుగుతున్నా కానీ తెలుసుకోలేకపోయాము అంటూ ఇంకా శివన్నారాయణ వాళ్ళిద్దరిని మెడపట్టి బయటకు గెంటేస్తాడు. అసలు మీరు చేసిన తప్పులకు మిమ్మల్ని క్షమించకూడదు, మెడపట్టి బయటకు గెంటేయడం కాదు, మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. కానీ పోలీసులకు అప్పగిస్తే గత 25 సంవత్సరాల నుంచి మేము మోసపోయామని మమ్మల్ని ఫూల్స్గా చూస్తారు. అది మాకు ఇష్టం లేదు. అందుకోసమనే ఇక్కడ జరిగిన గొడవ ఇక్కడతో వదిలేస్తాము. లేదు కాదు కూడదు అని ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు ఏవైనా మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే సమస్య లేదని ఇంకా శివన్నారాయణ అయితే చాలా గట్టిగానే చెప్పి జోష్నని పారిజాతాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. ఇంకా సుమిత్ర ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు బిడ్డ మీదయే చూసుకుంటుంది. బిడ్డకు ఏం కావాలి ఏంటి దీపకు బిడ్డకు ఇంకా తను చాలా సంబరపడుతుంది. తన మనవరాలు తన వారసురాలు ఇంటి 4వ తరం వారసురాలు ఇంట్లో అడుగులు పెడుతూ తిరుగుతూ ఉంటే సుమిత్రకైనా కాంచనకైనా దశరథు శివన్నారాయణకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే శివన్నారాయణ భార్యకు పుట్టుమచ్చ అరచేతిలో ఉంటుంది. అదే పుట్టుమచ్చ ఈ పుట్టిన బిడ్డకు అరచేతిలో కూడా ఉండేసరికి నాన్న అమ్మ చేతిలో పుట్టుమచ్చ ఉండేది గుర్తుందా? అమ్మ నా చేతిని తన చేతిలోకి తీసుకున్న ప్రతిసారి అరచేతిలో ఉన్న పుట్టుమచ్చను చూస్తూ ఉండేవాడిని. అదే పుట్టుమచ్చ ఈ చంటి దానిలో కూడా ఉంది నాన్న అని చెప్పనేసరికి అప్పుడే చెప్పింది కదరా ఆ అంశనే పుడతాను అని, మరి తన అంశనే పుట్టినప్పుడు తనకు ఉన్నవే ఉంటాయి కదా అంటూ చెప్పేసేసరికి అవును నాన్న నిజమే, అమ్మే మళ్ళీ పుట్టింది, అమ్మ మళ్ళీ పుట్టింది, అది నాకు చాలు, చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మను మళ్ళీ నేను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. అమ్మ మళ్ళీ నా కూతురు కడుపున పుట్టడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ ఇంకా ఎంతగానో సంబరపడిపోతాడు దశరథ్ అయితే. ఇంకా తన సంతోషానికి అవధులు ఉండవు. దశరథ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన కూతురే అంటే తన మనవరాలు తన తల్లి రూపంలో పుట్టింది, పైగా ఇంటి వారసురాలు దీప తన కన్న బిడ్డ, మళ్ళీ అందరూ కూడా కలిసిపోవడం, ఇదంతా చూసి దశరథ్ చాలా హ్యాపీగా ఇంకా నాకు ఎలాంటి కష్టాలు లేవు, నా కూతురికి ఎలాంటి కష్టాలు లేవు, నా మనవరాలకి ఎలాంటి కష్టాలు లేవు, ఇంకా నేను జీవితాన్ని సంతోషంగా గడపగలను,
అని చెప్పి, నాన్న ఇంకా నాకు ఈ ఆఫీసులో బాధ్యతలు నేను తీసుకోలేను, మొత్తం కార్తీక్ అప్పచెప్పేద్దాం అనుకుంటున్నాను, నేను ఇంకా నా మనవరాలతో సంతోషంగా మిగిలిన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను అంటూ ఇంకా దశరథ్ చెప్పేసేసరికి శివనారాయణ నవ్వుకుని, చాలా సంతోషం రా, అప్పచెప్పేద్దాం, నేను మనవరాలతో హ్యాపీగా ఉంటానని శివనారాయణ కూడా చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, జోష్న పారిజాతానికి బుద్ధి చెప్పాలని, దీప కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలతోనే ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.